హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి టోన్స్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది ప్రయాణికులు మృతి చెందారు. 56 మంది ప్రయాణికులతో ఉత్తరాఖండ్లోని తియూని ప్రాంతానికి వెళ్తున్న బస్సు సిమ్లాలోని నేర్వా ప్రాంతంలో అదుపు తప్పి ట్రాన్స్ నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, అసలు ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగింది? ఇది శిరీష్ ఇది లోకల్ బస్ గాని చెప్తున్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించిన రోడ్లు అనేటివి చాలా ఇరుకుగా ఉండడం వల్ల డ్రైవర్ కొంత వేగంతో నడిపే క్రమంలో బస్సు అనేది ప్రమాదానికి గురైనట్టుగా కూడా చెప్తున్నారు. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన బస్సుగా అధికారులు చెప్తున్న ఈ బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో ఇప్పటి వరకు కూడా 45 మంది సంబంధించిన మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. మరొక 5 మృతదేహాల గురించి కూడా గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. చాలా పెద్ద ప్రమాదంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇటువంటి సంఘటనలు అనేటివి చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా డ్రైవర్ల అజాగ్రత్త వల్ల చాలా వేగంగా నడపడం వల్లనే తరచుగా ఈ ఘటనలు అనేవి కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా హిమాచల్ ప్రదేశ్ అధికారులు చెప్తున్నారు. ఇంతకుముందు చెదురుమరుగురు ఘటనలు అనేవి జరిగినప్పటికీ కూడా నదిలో బస్సు పడడం అనేది కూడా ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రమాదానికి గురైన వాళ్ళు స్థానికుల లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ఉన్నారా అన్న విషయం కూడా ఇంకా తేలాల్సి ఉంది. వీవీఐపీకి షాక్ ఇచ్చేలా